మీ జీవితంలో రాబోయే కష్టనష్టాల గురించి ఎటువంటి పర్యవసానాలు చూపవు. ఆ సమయంలో మనసు దుఃఖపూరితమవుతుంది. ఆ దుఃఖం సమసిపోవాలి అంటే ఒక సంతోషాన్ని పంచే ఉపదేశమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళును మీరు బయటకు తీయకుండా దాని మీద మందేదైనా మర్దన చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో కొంచెం సమస్య తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఆ పెయిన్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మొదలవుతుంది. కానీ ముళ్ళైతే లోపలే ఉంది కదా, రేపది మళ్ళీ మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం ఆచార్యుల వారి వద్దకు వెళ్ళి మన సమస్యలన్నీ కూడా చెప్తున్నప్పుడు వారు దానికి సమాధానాలు చెప్తుంటారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పినట్టుగా జరుగుతుంది 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 అంటారు. కానీ ఏ రకమైన ఆచార్యుడైనా కూడా